హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎకానమీకి సంబంధించి ఇప్పటి వరకు 12 మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 13వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని ఎకానమీ పార్ట్ 1 డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1కి సంబంధించి ఇప్పటి వరకు 17 మోడల్ పేపర్లో ఉన్న ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాము. పేపర్ 2కి సంబంధించి ఎకానమీ పార్ట్ 1 వీడియోస్ 12 వీడియోలు చెప్పుకున్నాము. ఈ వీడియో 13 వీడియో. ఈ మోడల్ పేపర్స్ మీకు కావాలంటే మరియు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్ మరియు పూర్వీ పబ్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా మిత్రులకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ బుక్స్ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము మోడల్ పేపర్ నెంబర్ 13లో ఉన్నాం. మోడల్ పేపర్ నెంబర్ 13 ఎకానమీ మోడల్ పేపర్ 13 క్వశ్చన్ నెంబర్ 1. మోడల్ పేపర్ నెంబర్ 13లో ఉన్నాము. ఎకానమీకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ ఆదాయము అనే పదము దేనిని సూచిస్తుంది? చూడండి, మనకు జాతీయ ఆదాయ భావనలు ఉన్నాయి. ఈ జాతీయ ఆదాయ భావనల్లో జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఎట్ ద రేట్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్, ఇవన్నీ జాతీయ ఆదాయ భావనలే. అయితే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అనేది జాతీయ ఆదాయంగా మనం పరిగణించడం జరుగుతుంది. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇందులో మనం చూసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్లో మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల మరియు పన్నులు ప్లస్ రాయితీలు, మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల, మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ విదేశాల నుండి వచ్చే కారకాదాయం, మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. ఇందులో మనకి మొదటి ఆన్సరు సరైన సమాధానం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఖాళీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 2 అనేది అప్డేటెడ్ కరెంట్ ఎకానమీ తోటి మనము కరెంట్ ఎకానమీ ఇష్యూస్లో వాటిని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ గణన మార్కెట్ ధరల వద్ద లెక్కించినప్పుడు ఈ కింది వానిలో దేనిని పరిగణలోకి తీసుకొనబడలేదు? మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ముఖ్యంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లేదా బదిలీ చెల్లింపులు, అంటే ఎలాంటి ఉత్పాదక కార్యకలాపాలు జరగనటువంటివి, ముఖ్యంగా పెన్షన్లు, విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, విరాళాల సమయంలో ఇచ్చే సహాయము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోరు. పదవీ విరమణ పెన్షన్లు, నిరుద్యోగ భృతి. అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి? ఆర్థిక కార్యకలాపాలలో ఎలాంటి ఉత్పాదక కార్యకలాపాలకు దోహదపడినప్పటికీ చెల్లిసే చెల్లింపులు. మనకు మూడో దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ యొక్క నినాదం. నీతి ఆయోగ్ నినాదం ఏంటి? సబ్కా సాథ్ సబ్కా వికాస్. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది నీతి ఆయోగ్ యొక్క నినాదం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింద ఇవ్వబడిన వాటిలో నుంచి పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచించేదాన్ని గుర్తించండి. చూడండి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత జాతీయ తలసరి ఆదాయాలు పెరిగాయో అవి ఆదాయ లెక్కలకు సంబంధించినవి. అది వృద్ధి రేటు. అయితే ఆ వృద్ధి ప్రగతి ఫలాలు పురోగమిస్తున్నాయా లేదా?
అభివృద్ధిలో అందరూ వస్తున్నారా లేదా, వనరుల పునఃపంపిణీ జరుగుతుందా లేదా, గుణాత్మక మార్పులు సంభవిస్తున్నాయా లేవా అని తెలియజేసేది ఆర్థిక అభివృద్ధి. ఓకేనా, మనకు 8 ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జాతి సంక్షేమం స్వాతంత్రం పెంపొందించి ప్రజాస్వామ్యం స్థానిక ప్రజల అభివృద్ధికి తోడ్పడే సాధనమే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ మనకి గ్లోబలైజేషన్ ఎప్పుడైతే 1991లో గ్లోబలైజేషన్ వచ్చిందో గ్లోబల్ విలేజ్గా ప్రపంచం మారిపోయి ఇతర దేశాలతో అనుసంధానం ఏర్పడడం ఫలితంగా మానవ జాతి సంక్షేమము, ప్రజాస్వామ్యము, స్థానికంగా అభివృద్ధి చెందడము ఇవన్నీ సాధ్యమవుతుంది ఏ దాని ద్వారా, ప్రపంచీకరణ ద్వారా. ఆ విషయం చెప్పింది మనకి ILO. 9 నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార చక్రాలలో గల దశలు ఎన్ని? ట్రేడ్ సైకిల్స్ అనేవి మనకు రిసెషన్, రికవరీ, డిప్రెషన్, బూమ్, మొత్తం మనకు 4 దశలు ఉంటాయి. 10వ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత కాలంలో పేదరికం తగ్గిందా లేదా అనే అంశాన్ని డాక్టర్ గౌరవ్ దత్తా ఎన్ని కొలమానాల ద్వారా విశ్లేషించాడు? గౌరవ్ దత్తా గారు 1991 తర్వాత అంటే సంస్కరణల అనంతరం పేదరికం తగ్గిందా లేదా? వాస్తవం చెప్పాలంటే సంస్కరణల కన్నా ముందే పేదరికం తగ్గుదలలో మంచి పురోగతి ఉంది. సంస్కరణ అనంతరం పేదరిక తగ్గుదల అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వారికి న్యాయం జరగలేదు. ప్రైవేట్ రంగం వారు లబ్ధి పొందారు, పరిశ్రమలు లబ్ధి పొందాయి. కానీ 1991 ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అసమానతలు కూడా ఆ విధంగానే పెరిగిపోయినాయి. ఈయన పేదరికాన్ని లెక్కించడానికి 3 కొలమానాలను ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాట్ దేనికి సంబంధించింది? మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ అనేది ప్రతి మనకు ఏం లేదండి, ఉత్పత్తి వినియోగం అంటే ఒక వస్తువు అనేక ముడి పదార్థాల ద్వారా ఉత్పత్తి అయ్యి అంతిమ వస్తువుగా వినియోగించబడుతుంది. ఇలా ప్రతి దశల్లో అదనంగా యాడైనటువంటి దశలో మాత్రమే పన్ను విధించి అంతిమ వస్తువు మీద ఆ పన్ను అనేది విధించడమే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఎంతైతే అదనంగా ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన అదనపు విలువపై మాత్రమే వేసే పన్నే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వినియోగాన్ని ప్రత్యక్ష వినియోగం, ఉత్పత్తి అంతిమ దశలో విధించే పన్ను, అంతిమ దశలో కాదండి ప్రతి దశలో. ఉత్పత్తి ప్రాథమిక దశలో విధించే పన్ను, వస్తువు ఉత్పత్తి అవుతున్నప్పుడు అన్ని దశలలో విధించి, చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అన్ని దశలలో విధించి అంతిమంగా అమ్మకం జరుగుతున్నప్పుడు విధిస్తారు. అన్ని దశలలో మనకి విధించి అంతిమంగా అమ్మకం జరుగుతున్నప్పుడు విధించేదే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అమలు పరచబడిన పన్నులను వరుస క్రమంలో కూర్చండి. మనకు ఫస్ట్ వచ్చింది భూమి శిస్తు పన్ను వచ్చింది, ఆ తర్వాత సేల్స్ ట్యాక్స్ వచ్చింది, ఆ తర్వాత మోడ్ వ్యాట్ వచ్చింది, ఆ తర్వాత లాస్ట్లో వచ్చింది సర్వీస్ ట్యాక్స్. భూమి శిస్తు, అమ్మక పన్ను, మోడ్ వ్యాట్ మరియు సేవ పన్ను 1, 2, 3, 4. 13 ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శూన్య ఆధార బడ్జెట్ అంటే ఏంటి? చూడండి, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి? మామూలుగా గత సంవత్సరపు కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా అదే కేటాయింపులు లేదా కొంచెం ఎక్కువ తక్కువ ఆ కేటాయింపులు చేసడం నార్మల్ పద్ధతి. అలా కాకుండా ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ కేటాయింపులు చేయాలి అని తెలియజేసేదే శూన్య ఆధారిత బడ్జెట్. జీరో నుంచి మొదలు పెడతారనమాట. మనకు పీటర్ షేర్ గారు అమెరికాలో తీసుకొచ్చారు ఫస్ట్. ఇండియాలో 1986-87 ఆర్డర్ను ప్రవేశపెట్టారు. 2001 సంవత్సరంలో యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టారు. మనకి వర్తమాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించే బడ్జెటే శూన్య ఆధారిత బడ్జెట్. 14 నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని ఈ పారిశ్రామిక తీర్మానంలో నిర్ణయించారు. 1948 తీర్మానంలో మనకు పారిశ్రామిక తీర్మానాలు ఉన్నాయి. 48, 56,
73, 77, 80, 85, 90, 91 ఇవన్నీ కూడా పారిశ్రామిక విధాన తీర్మానాలు. ఈ పారిశ్రామిక విధాన తీర్మానాల్లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగం గురించి, ప్రైవేట్ రంగం గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మిశ్రమ రంగానికి పునాది వేసినటువంటిది 1948. నెక్స్ట్ క్వశ్చన్, 1951 పరిశ్రమల చట్టాన్ని ఏ కమిటీ సిఫార్సులను అనుసరించి రూపొందించడం జరిగింది? 1951 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్, IDRA యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ వచ్చేసి మనకు హజారీ కమిటీ సిఫార్సులను అనుసరించి రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ సిఫారసుల మేరకు 1985లో పారిశ్రామిక కాయిల కంపెనీల చట్టాన్ని చేసింది? మనకు సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్. ఏవైతే కాయిలా పడుతున్నాయో సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అనేది 1985లో వచ్చింది. దాన్ని సూచించిన కమిటీ తివారీ కమిటీ. 19వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ షేక్ హ్యాండ్ అనగా, గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటే ఏంటి? స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటారు. అంటే మనకి అదనపు భారంగా ఉన్నటువంటి ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం తీసుకొచ్చింది గోల్డెన్ షేక్ హ్యాండ్. మనకి ఇది ప్రీవియస్ బిట్ ఇది అడిగారండి. 20వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో తప్పుగా జతపరచినది ఏది? రాంగ్ ఏంటి? నూలు వస్త్ర పరిశ్రమ బొంబాయిలో, జనపనార పరిశ్రమ రష్యాలో, చక్కెర పరిశ్రమ బీహార్ అని ఇచ్చారు, బీహార్ కాదు. సైకిళ్ల పరిశ్రమ బొంబాయి. మనకు చక్కెర పరిశ్రమ ఉత్తరప్రదేశ్లో, భారతదేశంలోనే తొలి చక్కెర పరిశ్రమ ఉత్తరప్రదేశ్లో 1903లో ఏర్పాటు చేశారు. 22వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్టీపీ చట్టం అమలు తీరు తెన్నులపై అధ్యయనం చేసిన కమిటీ. ఎంఆర్టీపీ అమలు తీరు అధ్యయనం కోసం మనకు రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చింది పోటీ చట్టం. ఆ పోటీ చట్టాన్ని సిఫార్సు చేసింది ఎస్విఎస్ రాఘవన్ కమిటీ. మనకు 23వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. బ్యాంకు రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బహిరంగ మార్కెట్. చూడండి, వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుండి తీసుకున్న రుణాలపై కేంద్ర బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటే బ్యాంకు రేట్. చూడండి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి? బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుంటాయి, దానికి ఆర్బీఐ విధించే వడ్డీ రేటే బ్యాంక్ రేట్. ప్రతి వాణిజ్య బ్యాంకు తన నగదు నిల్వలో ద్రవ్య రూపంలో తన వద్ద ఉంచవలసిన మొత్తము, తన వద్ద ఉంచేది ఏంటి? చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? బ్యాంకులు డిపాజిట్లు వస్తాయండి, మనం వేసినవన్నీ డిపాజిట్లు మొత్తం రుణాలకు ఇస్తాయా? ఇవ్వకూడదు. కొంత తన వద్ద పెట్టుకోవాలి, కొంత ఆర్బీఐ వద్ద పెట్టాలి. ఆర్బీఐ వద్ద పెట్టాల్సింది క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు తమ డిపాజిట్లలో చట్టబద్ధంగా ఉంచవలసిన నిల్వల శాతం ఇక్కడ మనకు 81 అనబడిందండి. ఆర్బీఐ వద్ద మనకు టైపింగ్ మిస్టేక్ చూడండి. ఎందుకంటే మనకు తెలుగులో టైపింగ్ చేసినప్పుడు, పీపీలు చేసినప్పుడు అంత సులభమైన విషయం కాదు. మనకి ఎన్ని టైప్ చేయాలి అంటే దాదాపు 3 to 4 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అవి నేను క్లాస్ చెప్పేటప్పుడు రెక్టిఫై చేస్తాను, మిత్రులు గమనించగలరు. చూడండి, బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచవలసిన నిల్వల శాతం వచ్చేసి క్యాష్ రిజర్వ్ రేషియో. ద్రవ్య మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడము కొనడము అనేది బహిరంగ మార్కెట్. 4వ దానికి డి, 1వ దానికి ఏ, 2వ దానికి సి, 3వ దానికి బి. ఆప్షన్ 1. బ్యాంకు రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బహిరంగ మార్కెట్ గురించి మనకు ప్రశ్న అడిగారు. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. చూడండి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంకు రేట్, రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల బిల్లును డిస్కౌంట్ చేసే రేట్. మనం చూడండి, రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల బిల్లులను డిస్కౌంట్ చేసే రేట్. స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుండి వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేట్ అంటే ఏంటి? స్వల్పకాలిక రుణాల మీద ఆర్బీఐ వసూలు చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? వాణిజ్య బ్యాంకుల నుంచి. తర్వాత వాణిజ్య బ్యాంకుల నుండి
రిజర్వ్ బ్యాంక్ తీసుకునే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే రేటు చూడండి, రెపో రివర్స్ రెపో. రెపోలో ఏమవుతుంది, రెపోలో ఆర్బీఐ వద్ద నుంచి కమర్షియల్ బ్యాంక్స్కి రుణం వెళ్తుంది, నగదు వెళ్తుంది. అంటే రుణం ఎవరు తీసుకుంటున్నారు, కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు తీసుకుంటున్నాయి. వడ్డీ ఎవరు కడుతున్నారు, కమర్షియల్ బ్యాంక్స్ కడుతున్నాయి. అది రెపో. రివర్స్ రెపో ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి రుణం ఎవరికి వెళ్తుంది, ఆర్బీఐకి వెళ్తుంది. వడ్డీ ఎవరు కడుతున్నారు, ఆర్బీఐ కడుతుంది. రెపోలో కానివ్వండి, రివర్స్ రెపోలో కానివ్వండి, వడ్డీ రేట్ నిర్ణయించేది ఎవరు తెలుసా, ఆర్బీఐ. ఓకేనా. ఆ తర్వాత బ్యాంకు రేట్, రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల బిల్లులను డిస్కౌంట్ చేసేదే బ్యాంకు రేట్. ఒకటో దానికి బి, రెండో దానికి సి, మూడో దానికి ఏ. ఆప్షన్ 2, 25కు 2. నెక్స్ట్ క్వశ్చన్, అధిక శక్తి గల ద్రవ్యం అంటే ఏంటి. చూడండి ఇక్కడ హై పవర్డ్ మనీ. హై పవర్డ్ మనీ అంటే కరెన్సీ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ప్లస్ క్యాష్ రిజర్వ్స్. క్యాష్ రిజర్వ్స్ అంటే క్యాష్ రిజర్వ్స్ బ్యాంకుల వద్ద ఉండేటువంటి నిల్వలు, సిఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ అన్నీ కౌంట్ చేసుకుని ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ సృష్టించి ముద్రించినటువంటి మొత్తం ద్రవ్యము హై పవర్డ్ మనీ కిందకి వస్తుంది. మనకి ఆన్సర్ ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ సిఆర్ఆర్ పెంచితే, క్యాష్ రిజర్వ్ రేషియో పెంచింది అనుకోండి, 3% కాస్త 13% పెంచింది అనుకోండి. సిఆర్ఆర్ అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు వాటికి వచ్చిన మొత్తం డిపాజిట్లో కొంత మొత్తము ఆర్బీఐ వద్ద పెట్టడమే సిఆర్ఆర్. పెంచింది అనుకోండి, రూపాయలు 3% కాస్త 13% పెంచింది అనుకోండి, అప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర లిక్విడిటీ తగ్గుతుంది, ఇచ్చే రుణాలు కూడా తగ్గుతాయి. వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాలు ఇవ్వడానికి ద్రవ్య లభ్యత తగ్గుతుంది. 27వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి. ద్రవ్యోల్బణం మార్కెట్లో పెరిగిపోతుంది, ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణము, ధరల విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం. ద్రవ్య విలువ, ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకోండి, అందరి దగ్గర డబ్బు చేతిలో ఉన్నట్టు, అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు, ద్రవ్యము ఎక్కువగా ఉండకుండా అబ్జర్వ్ అంటే తీసేసుకుంటుంది. తీసేసుకోవడానికి సిఆర్ఆర్ పెంచుతుంది, బ్యాంకు రేటు పెంచుతుంది, బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీని అమ్ముతుంది. అమ్మినప్పుడు ఏమవుతుంది, వాటిని కొంటారు, కొన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎక్కువ వచ్చేస్తుంది. ఏబిసి 3 కూడా సరైనవి. 28వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు. మనకు తెలుసు బడ్జెట్ లోటు అంటే ఏంటి, మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి. రెవెన్యూ లోటు అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. కోశ లోటు అంటే ఏంటి, మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడి. అదేవిధంగా ప్రాథమిక లోటు అంటే ఏంటి, కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులే ప్రాథమిక లోటు. రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఆదాయాల మధ్య తేడా రెవెన్యూ లోటు. బడ్జెట్లో మొత్తం ఆదాయం ల మధ్య తేడా, మొత్తం ఆదాయం మొత్తం వ్యయం మధ్య తేడా బడ్జెట్ లోటు. కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అంటే ప్రాథమిక లోటు. ప్రభుత్వం మొత్తం ఆదాయానికి మొత్తం వ్యయానికి మధ్య భేదము, ప్రభుత్వానికి ఎంత మొత్తం రుణాలు కావాలో తెలపడానికి సూచిక కోశ లోటు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో వేటిని బ్రిటన్ వుడ్స్ కవలలు అంటారు. బ్రిటన్ వుడ్స్ కవలలు అంటే ఏంటి, ఐఎంఎఫ్ మరియు ఐబిఆర్డి బ్రిటన్ వుడ్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బేస్ చేసుకుని ఐఎంఎఫ్ ఐబిఆర్డి రావడం జరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీని ఏ సంవత్సరంలో స్థాపించారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ 1990లో సిడ్బీని ఏర్పాటు చేశారు. 34కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న తరహా పరిశ్రమల బోర్డు ప్రభుత్వానికి కింది విషయంపై సలహాలు ఇస్తుంది. చిన్న తరహా పరిశ్రమల బోర్డు అనేది ప్రభుత్వానికి చిన్న తరహా పరిశ్రమ రంగానికి సంబంధించి ఏదైతే మనకి చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో, చిన్న తరహా పరిశ్రమల బోర్డు ప్రభుత్వానికి పరిశ్రమలు, విదేశీ వర్తకం, ఆర్థిక సంవత్సరం, చిన్న తరహా పరిశ్రమ రంగానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. 34కి 4. నెక్స్ట్ క్వశ్చన్,
35 అది. నెక్స్ట్ 36 మేక్ ఇన్ ఇండియా 2.0 గురించి సరైన అంశం ఏది? మేక్ ఇన్ ఇండియా గురించి ఇది 15 మేక్ ఇన్ ఇండియా అంటే దేశంలోనే ఉత్పత్తి చేయడము, ఫలితంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించడం. ఇది 15 తయారీ రంగాలు మరియు 12 సేవా రంగాలను కలిపి ఉన్న 22 రంగాలు విస్తరిస్తుంది. కరెక్టే. ఫోకసింగ్ ఆన్ 27 సెక్టార్స్. వీటిలో భారతీయ పరిశ్రమల బలాలు మరియు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని 24 ఉపరంగాలను ఎంపిక చేశారు. కరెక్టే. మేక్ ఇన్ ఇండియాలో ప్రారంభమైంది. ఇవన్నీ కూడా సరైన అంశాలు మేక్ ఇన్ ఇండియా 2.0 గురించి. ప్రభుత్వము సెమీ కండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి చేసిన ప్రోత్సాహకాలు ఏమిటి? చూడండి, సెమీ కండక్టర్స్ చిప్పులు ఎన్ని ఉన్నాయి కదా, ఇవి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. వాటి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వము సెమీ కండక్టర్ డిజైన్లో దేశీయ కంపెనీలు ప్రోత్సహించే విధంగా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, సెమీ కండక్టర్ ఉత్పత్తుల ఐపీలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడం. కరెక్టే. భారతదేశంలో సెమీ కండక్టర్స్ మరియు డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం చర్యలు చేపట్టడం. ఎలక్ట్రానిక్ భాగాలు మరియు సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించే పథకాన్ని తీసుకుని రావడం. పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఏ వ్యవస్థను నెలకొల్పుతాం? ఈ ప్రకటన 2023-24 బడ్జెట్లో చేశారు. అంటే భారత్ శ్రీ అనే పథకంలో పురాతన శాసనాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసే కార్యక్రమం. 39వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయమైన పంపిణీ మరియు ధరల స్థిరీకరణ. చూడండి, కోశ విధానమైన, ద్రవ్య విధానమైన, ముఖ్యంగా మార్కెట్లో ఉన్న ధరలు స్థిరీకరించబడాలి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టాలి, ఉత్పత్తి పెంచాలి, ఉపాధి అవకాశాలు సృష్టించాలి అనేది లక్ష్యం. 40వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని కనిష్టీకరించాలనే లక్ష్యంతో కలిగిన విధానము. మనకి ద్రవ్యోల్బణ ప్రమాదం తగ్గించాలి. ఇప్పుడు చెప్తున్నాం కదా, కోశ విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము. అదే మనకి ద్రవ్య విధానము అనేది ఆర్బీఐకి సంబంధించింది. 41వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ విశ్లేషణలో రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండుటను సూచించేది. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటాం. అదే ఓవరాల్గా అయితే బడ్జెట్ లోటు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం యొక్క ఉద్దేశాలు ఏవి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సెజ్లు అంటే ఏంటి? మనకి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసము, విదేశీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం కోసము, భారత భూభాగంలో విదేశీ భూభాగం లాంటిదే సెజ్జులు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడినవి. ఈ సెజ్జులకు సంబంధించి ఉపాధి అవకాశాల కల్పన మరియు మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడం, స్వదేశీ మరియు విదేశీ వనరుల నుండి పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడం, వస్తువులు మరియు సేవల ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించడం, అదనపు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించడం. ABCD ఇవన్నీ కూడా సరైనవి. 44కి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ నెలకొల్పడంలో ముఖ్య ఉద్దేశం. పరిశ్రమల శాఖ ఎందుకు నెలకొల్పాము అంటే కుటీర మరియు చిన్న పరిశ్రమ నెలకొల్పడం, చేతి పని వారికి పరపతి కల్పించడం, పారిశ్రామిక కోఆపరేటివ్స్ని నెలకొల్పడం. ఇవన్నీ కూడా ఉద్దేశాలు. 45వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ రంగం పాలసీ 2015-20 2020 నాటికి కనీసం 5,000 అదనపు అత్యంత నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు ఈ రంగంలో కనీసం ఎన్ని పెట్టుబడుల లక్ష్యం అంటే 20,000 కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ ఆర్థిక సంస్థ నిధులను సమకూరుస్తుంది? మనకి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నాయి. అందులో భాగంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి దాదాపు 74.4% దాకా
మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డి కృషి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రూపొందించబడిన ఆధారిత విత్తన పంపిణీ వ్యవస్థ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతము పెట్రోలియం ఉత్పత్తిలో చురుకుగా ఉంది, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉండి పెట్రోల్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది కృష్ణా గోదావరి ప్రాంతం. 54 దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మహిళల సామాజిక మరియు ఆర్థిక సాధికారత కోసం వెలుగు ఫ్రేమ్వర్క్ ఏ సంవత్సరంలో స్వయం సహాయక బృందాలు నిర్వహించి సమాఖ్యగా ఏర్పాటు చేసింది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 1998. నెక్స్ట్ క్వశ్చన్, నాస్కామ్ సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞాన రంగానికి నిర్ణయించిన జాతీయ లక్ష్యాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రంగానికి 2015 నాటికి సాధించాలని సూచించిన లక్ష్యాలు ఏవి? 2015 నాటికి అంటే మనకు ప్రస్తుతము 2024లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి 2014-19లో గతంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న అంశాల విషయం కూడా మనం చదువుకోవడం ఎంతైనా ఉత్తమం. ఐటీ ఎగుమతులు 70,000 కోట్లు, నిర్ణయించిన వార్షిక వృద్ధి రేటు 17%, కొత్తగా కల్పించాల్సిన ప్రత్యేక ఉద్యోగాలు 1.25 lakhs, కల్పించవలసిన పరోక్ష ఉద్యోగాలు 5 lakhs. ఇవన్నీ కూడా సరి అయిన అంశాలు. నెక్స్ట్ అంశం, ఐటీ విధానాలు వేటిపై ఆధారపడి ఉంటాయి? ఐటీ అనేవి మనకి ఓన్లీ అవస్థాపనే కాదండి, మానవ మూలధనం మీద ప్రోత్సాహకాలు కల్పించే ప్రోత్సాహకాల మీద కూడా ఐటీ విధానాలు ఆధారపడి ఉంటాయి. 61 దానికి 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వ్యాపార సంస్థ యొక్క ట్రిప్స్ సంబంధించింది. మనకు ట్రిప్స్ అనేది మేధో సంపద గురించి సంబంధించింది. ట్రిప్స్ ఒప్పందం ఉంది వ్యాపారానికి సంబంధించి, అది మేధో సంపదకు సంబంధించినటువంటి అంశం. ఈ క్వశ్చన్ చూడండి, పట్టణ జనాభా నందు అత్యధిక వృద్ధి నమోదైన 2వ రాష్ట్రం. మనకు పట్టణ జనాభా అంటే గోవా గుర్తొస్తుంది. అది ప్రశ్న అడిగారు, అత్యధిక వృద్ధి అంటే 2001తో పోల్చుకుంటే 2001 సెన్సస్ ప్రకారము అత్యధిక వృద్ధి నమోదు చేసిన మొదటి రాష్ట్రం అంటే కేరళ. మనకు ప్రశ్న అడిగారు, 2వ రాష్ట్రం అడిగారు. 2వ రాష్ట్రం సిక్కిం. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సిక్కిం. ఓకేనా. 65 దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ప్రభుత్వం వడ్డీ చెల్లింపులకు రుణాలు సేకరించిన దాన్ని ఈ విధంగా వివరించెదరు. వడ్డీ సేకరణకు రుణాలు సేకరిస్తే, వడ్డీ చెల్లింపు రుణాలు అంటే దాన్ని రుణాల నెట్ అంటారు, నెట్ రుణాలు అంటారు. 67 దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది అంశాలలో సరైన అంశాలు ఏవి? వ్యవసాయ విస్తరణపై సబ్మిషన్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆత్మ కార్యక్రమం యొక్క ప్రయోజనాలకు సంబంధించింది. జిల్లా స్థాయిలో అన్ని సాంకేతిక కార్యకలాపాలను వ్యాప్తి చేయాల్సిన బాధ్యత ఆత్మపై ఉంటుంది. కరెక్టే, అన్ని సాంకేతిక కార్యకలాపాలను వ్యాప్తి చేసేది ఆత్మ. నెక్స్ట్, అది జిల్లా స్థాయిలో. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధితో సంబంధం కలిగిన అన్ని శాఖలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ఏజెన్సీలు మరియు రైతు సంఘాలతో సంబంధాలు కలిగి ఉంటుంది. కరెక్టే. కృషి విజ్ఞాన కేంద్రాలు వంటి జిల్లాలో ఉండే పరిశోధన మరియు విస్తరణ యూనిట్లు, వ్యవసాయ శాఖ, ఉద్యాన పశుసంవర్ధక, మత్స్య, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖలు మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉంటాయి. ఇది కూడా కరెక్టే. మనకు ఆన్సర్ వచ్చేసి ఏబిసి, అన్ని సరైనవే. వ్యవసాయ విస్తరణపై సబ్మిషన్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు ఏవి? ఒక సమర్థవంతమైన, ప్రభావవంతమైన డిమాండ్తో కూడిన పరిశోధన, సమీకృత మరియు ఆర్థిక పరంగా సుస్థిరమైన ప్రభుత్వ విస్తరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ రంగ విస్తరణ సేవలను సంస్కరించడం, ప్రభుత్వ విస్తరణ సేవలకు ప్రత్యామ్నాయంగా వీలైన చోట ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, విస్తరణ వ్యవస్థ ద్వారా అందించే టెక్నాలజీల నాణ్యతను, తరహాను పెంచడం, విస్తరణలో జెండర్ అంశాలు కూడా చేర్చడం. ఇవన్నీ కూడా సరైన అంశాలే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార రంగానికి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి. మనకు సహకార రంగానికి సంబంధించిన అంశాలు అడిగారు. భారతదేశం అంటే ప్రజాస్వామిక నిర్మాణాత్మక చట్రంలో ఉన్న చోట ప్రజల సామాజిక మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం సాంప్రదాయకంగా సహకార వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో సభ్యులుగా ఉన్న రైతులకు వ్యవసాయ పరపతి అందించడం, తన సభ్యులకు ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం పలు రకాల సహకార సంఘం నిర్వహించడం జరుగుతుంది. రైతులు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు సేవలు అందించడంలో సహకార ఉద్యమం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవన్నీ కూడా సరైన అంశాలు సహకార రంగానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి. పత్రికా రంగంలో శిఖరాగ్ర సంస్థ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. సహకార రంగంలో కరెక్టే. ప్రతి ఏడు సహకార వారోత్సవాలు నిర్వహించే తేదీ నవంబర్ 14. కరెక్టే. నవంబర్ 14 నుంచి మనకు సహకార వారోత్సవాలు జరుగుతాయి. కోఆపరేటివ్ సొసైటీ యొక్క అధికారిక పత్రిక సహకార సమాచారం. ఇవన్నీ కూడా సరైన అంశాలు. ఇవి మనకు పార్ట్ 1లో ఉన్నటువంటి అంశాలు. ఏవైతే మిస్ అయిన క్వశ్చన్లు ఉన్నాయో రీసెంట్ బడ్జెట్, రీసెంట్ సర్వేని, రీసెంట్ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది కరెంట్ ఎకానమీలో భాగంగా. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను కూడా డిస్కషన్ చేయబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ మార్కెట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2, ఈ 2 books మరియు మ్యాగజైన్స్ మనకు కావాలి అనుకుంటే హోమ్ డెలివరీ చేయబడడం జరుగుతుంది. మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ పుస్తకాలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.